మేకపోతే చూడండి ఎంత ఉందో రేటు. ఎంత ఇది? ఇవన్నీ 5. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లాలో ఉన్న మానాపురం సంతకైతే మనమైతే వచ్చేసాము. సంతలు అయితే అంతరించిపోతున్నాయి. చాలా తక్కువ మందికి ఇప్పుడున్న జనరేషన్కి అయితే సంత అంటే ఏంటో కూడా తెలియదు. సంతలు ఏ టైంలో జరుగుతాయి, అసలు ఎక్కడ జరుగుతాయి, అసలు ఇక్కడికి ఏం తెచ్చి అమ్ముతున్నారో అయితే వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్యాటర్ బాల్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్, చూడండి. చిన్నప్పుడు క్యాటర్ బాల్ వాడుకునే వాళ్ళం కదా మనం. ఇప్పుడు క్యాటర్ బాల్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. క్యాటర్ బాల్ ఎంత ఇవి? 100 రూపాయల. ఎంతమంది ఆడారో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇవి మానాపురం సంత అయితే ఇలా ఉంటుంది చూడండి. ఫెస్టివల్కి అయితే ఫుల్గా రెడీ అయిపోతున్నాయి ఇవన్నీ. ప్రతి శనివారం కూడా మానాపురంలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది. మేకపోతే చూడండి ఎంత ఉందో. భయ ఎంత రేటు? ఎన్ని కేజీలు వస్తుంది? 13 నుంచి 14 కేజీలు వస్తుంది ఫ్రెండ్స్. 13 నుండి 14 కేజీలు వస్తుందట. ఒక్కొక్కటి 13,000 అంట. ఈ గొర్రెలే కదా, గొర్రెలు ఉన్నాయి. ఇందాక మేకపోతలు అయితే మాత్రం 65,000 చెప్పారు వాళ్ళు. ఇంకా అసలు సంతలో ఏమో ఉన్నాయైతే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉందో గొర్రెపోతు మాత్రం. ఎంత అండి? ఎంత గొర్రె? 2? 1? ఎన్ని కేజీలు ఉంటుంది అది? 15 కేజీలు వస్తుందా? 16,000. చూడండి మేకపోతలు. ఎటు చూసినా చిన్న చిన్న మేకలు, గొర్రె పిల్లలు. సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు గొర్రెల సెక్షన్ కి అయిపోయింది. మేకలు, గొర్రెలు ఎంత రేట్లో ఉన్నాయైతే వీడియోలో చెప్పాను. ఇప్పుడు కోళ్ళు సెక్షన్కి వెళ్దాం. కోళ్ళు అలాగే ఆవులు, గేదెలు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి నాటుకోళ్ళు. ఇవి నాటుకోళ్ళు కాదు, ఇవి గిన్నె కోళ్ళు కదండి. ఇవి తుండం కోళ్ళ. ఇది నాటుకోళ్ళు. ఇవి ఎంత కేజీ? 1,750. నాటుకోళ్ళు అయితే 750 రూపాయలు అయితే సంతల్లో అమ్ముతున్నారు. ఇది ఎక్కువ టర్కీ తొన్నమ్మ. టర్కీ తొన్నమ్మ కోళ్ళు అంటే ఎప్పుడు వినలేదు ఈ పేరు. మీరు వినుంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ రేట్ ఎలాగుంది? జత 1200. ఇవి జత 1200 అంట. ఇవి నాటుకోళ్ళు. అవి కొండకోళ్ళు. అవి ఇవన్నీ కొండకోళ్ళు అంట. ఈ జత 800 అంట. మనం సంతలకు వస్తే ఇలాంటివి చూడగలము. అవన్నీ గిన్నెకోళ్ళు. ఆ తెల్లకి కనిపించేవన్నీ గిన్నెకోళ్ళు. ఈ జత అయితే 500 ఉంది. ఆ చివర ఉంది కడగనాథ్. ఈ పేరు అన్నాను, అది ఫేమస్ కదా. ఇవి కడగనాథ్. ఇవి సిల్కీ. ఇవి సిల్కీ కోళ్ళు అంట. ఇవి ఎంతండి? ఈ జత 500 అంట. ఇది కడగనాథ్ కోళ్ళు. ఇవి కొంచెం ఫేమస్ కోళ్ళు. ఇది
ఇవెంత రేటు కడగనాథ్? జత 500 అంట. చూడండి పందిం కోళ్ళు అయితే రెడీ అవుతున్నాయి. వెన్నెన్ను ఎంత ఇది? 5 చెప్తా. అన్నీ 5,000 అన్నీ. ఇది 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 5,000. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? ఇది ఎన్ని కేజీలు వస్తుంది? 2 కేజీలు వస్తుందా? కోళ్ళు అయితే చాలా డిమాండ్గా ఉన్నాయి సంక్రాంతి కాబట్టి. సంతలకు వస్తే ఇలాంటి కత్తులు అన్ని కనిపిస్తాయి మనకి. చూడండి పొలాలకు వెళ్ళే పనిముట్లు, పారలు, కత్తులు. ఎంత ఉన్నాయి పార? ఎంత ఇది? 350, 400 ఇది. ఫ్రెండ్స్ ఈ కోడి అయితే 3,500 అంట. ఇది పందెం కోడేనా? పందెం కోడేనా? ఆల్రెడీ వన్ టైం విన్నర్ అంట. విన్నర్ చికెన్ డిన్నర్ అవుద్ది లాస్ట్ లోనే. ఇక్కడ గేదెలు కూడా అయితే అమ్ముతున్నారు. గేదె రేట్ అంతా అడుగుదాం, వీళ్ళని అడిగి కనుక్కుందాం. బాబాయ్ ఇది ఎంత రేటు? ఎంత ఆయన చెప్తారా? పాట పాడతారా? ఎక్కడ కొమ్మ తీసు పాట లాంటిది ఏమైనా పాడతారా అండి? ఎవరు వచ్చి కొనుక్కుంటారు. ఎంత అండి ఇది గేదె? ఎంతండి? 1,10,000. మామూలుదేనా లేకపోతే ఏదైనా జాతి ఉందా? జాతి గేదె ఏ జాతి అంటారు దీనికి? గౌడి గేదె. గౌడి గేదె జాతి గేదె అయితే 1,10,000 ఉందండి. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఒకవేళ రోజుకా? 4 లీటర్ పాలు అయితే ఇస్తుందంట. చూడండి గౌడి గేది 1,10,000 రూపాయలు అంట. 4 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. ఉదయం సాయంత్రమా? ఉదయం ఒక్క పూటనా? 2 పూటలు కలిపి 4 లీటర్లు అండి. చేపల పడ్డలకు వల్ల కూడా అయితే మన సంతలు అయితే అమ్ముతున్నారు. కర్రలు కూడా అమ్ముతున్నారు. ఎప్పుడు ఎక్కడా చూడనివన్నీ ఈ సంతలో అయితే మనకైతే కనిపిస్తున్నాయి. అంతరించిపోతున్న సంతలు ఇవి. సంతలకు ఒకప్పుడు అయితే చాలా మంది వచ్చేవారు. ఇప్పుడు చూస్తే ప్రతి దగ్గర కూడా 100 షాపులు అయితే ఉన్నాయి. ఎంత అండి వాళ్ళ? 150. అవి చేపలు ఇవి గొర్రెలు మేకలు కట్టడానికి. ఇది గొర్రెలు మేకలు కట్టడానికి జౌల్స్ అండి. ఇవి 150 రూపాయలు అంట. ఇక్కడ అన్ని తాళ్ళు అన్నీ అమ్ముతున్నారు. ఇదంతా పశువులకి సంత. ఇదంతానా మొత్తం చూడండి, ఇదంతా పశువుల సంత. ఈ పశువులు కట్టడానికి తాళ్ళు, ఆవులకి గేదెలకి, అలాగే ఆవులకి గేదెలకి మేకలకి జాలకు కట్టే జౌల్స్ ఇవి. ఎంత అండి ఆవు? ఇది ఆవు ఎంత? ఎంత అంటున్నాను మామూలుగా రేట్ ఎంత? 65,000. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఇది? చెప్పలేరా? తొలిసూరు ఆవు. ఇది ఏ మామూలు జాతి ఏమైనా ఉందా దీనికి? ఈ ఆవు అయితే 65,000 చెప్తున్నారు.
బొబ్బిలి నుండి వచ్చే రోడ్డు అది. ఇదైతే విజయనగరం నుండి వచ్చే రోడ్డు అండి. బొబ్బిలి నుండి కానీ విజయనగరం నుండి 30 కిలోమీటర్లు అయితే దూరం అయితే ఉంటుంది మానాపురం సంతకి. బొబ్బిలి నుండి వచ్చే వాళ్ళకైతే 30 కిలోమీటర్లు, అలాగే విజయనగరం నుండి వచ్చే వాళ్ళకైతే 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మొత్తం కూడా సంత అయితే శనివారం జరుగుతుంది మానాపురంలో. ఇంకోవైపు అయితే ఇలా మన కూరగాయల మార్కెట్ అయితే జరుగుతుంది రోడ్డు పక్కనే మానాపురం సంతలో. సంతల్లో కోళ్ళు మేకలతో పాటు చేపలు అన్ని రకాల ఐటమ్స్ కూడా అమ్ముతారండి సంతల్లోని. ఏమి దొరకదని ఉండదు. ఎండు చేపలు, నెత్తళ్ళు చూడండి ఎలా అమ్ముతున్నారో. ఇక్కడ అయితే ఎండు చేపలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ సంతలో అయితే. ఒక చోట కాదు, అన్ని చోట్ల అయితే ఇక్కడ అమ్ముతున్నారు. చాలా మంది సంతలకైతే చాలా మంది వస్తారు. చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఇది ప్రతి శనివారం మాత్రమే అయితే ఇక్కడ జరుగుతుంది సంత. ఫ్రెండ్స్, అంతరించిపోతున్న సంతలు అన్నట్టు ఈ చూస్తారు కదా, సంతల్లో అయితే ఎలా ఉన్నాయో ఒక్కొక్క దాని రేట్లు. గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు రేట్లు అయితే ఎలా ఉన్నాయో అయితే మీకైతే వీడియోలో అయితే చూపించాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.